స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ దినము ఒక ప్రత్యేకమైన దినము. ఈ దినాన్ని బట్టి దేవుని మహింపరచాలనే ఆశ. ప్రభునందు ప్రియులరా, ఇది కృతజ్ఞత కూడిక. ప్రభు నా జీవితంలో చేసినటువంటి మేలుని బట్టి ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ గ్రామానికి నేను వచ్చి 22 సంవత్సరాలు పూర్తయి ఈ దినముతో 2023 సంవత్సరంలో అడిగి పెట్టడానికి ప్రభు కృప చూపాడు. అయితే ప్రభు నా జీవితంలో చేసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. అన్నీ చెప్పడానికి సమయం సరిపోదు. దేవుడు చేసిన మేలుని బట్టి కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటగా మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి మా సహవాస నాయకులు సమేలయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు, అలాగే ఇస్రాయేల్ గారికి వందనాలు. మరి ఆరాధన జరిగించిన దానియేలు గారికి, రక్షణ మంత్రి గారికి, రత్నరాజ్ భాట్ గారికి, మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, గత కాలంలో నేను హైందవ కుటుంబంలో పుట్టి తూర్పుగోదావరి జిల్లా లచ్చిరెడ్డిపాలెం అనే గ్రామంలో పుట్టి మా యొక్క వృత్తి వ్యవసాయం చేసుకుంటూ మా జీవితాన్ని కొనసాగుతున్నటువంటి దినాల్లో, మా పూర్వంపర ఆచార ప్రకారంగా మేము ముందుకు కొనసాగుతున్నటువంటి దినాల్లో మరి నన్ను దురాత్మలు పట్టుకుని చాలా పీడించి చివరికి నరాల వీక్నెస్లో దింపడం జరిగింది. ఆ దినాల్లో చాలా స్థలాలకు వెళ్ళి చాలా తావీదులు కట్టించుకోవడం, అలాగే కాకినాడ, విశాఖపట్నం చాలా హాస్పిటల్ తిరగడం జరిగింది. ఆ దినాల్లో అలా జరుగుతున్నప్పుడు మరి మాకున్నటువంటి అప్పుడు ఒక 8 ఎకరాల్లో పంట అంతా కూడా నా కొరకే మా కుటుంబం ఖర్చు పెడతా ఉండేవారు. ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళి హాస్పిటల్కి, పౌలకి, భౌత వైద్యుల దగ్గరికి, రకరకాల స్థలాలకు వెళ్ళి చాలా తిప్పలు పడ్డాం. కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ మరి నా జీవితంలో నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు. ఆ బలహీనత ఏంటంటే, దురాత్మలు ఎప్పుడైతే నన్ను పట్టుకుని పీడించాయో ఇంకా అక్కడ నుండి నిద్ర లేకపోవడం, ఆకలి లేకపోవడం, కొంచెం తిన్నా అరక్కపోవడం, కడుపు నొప్పి, గుండెల మంట, కాళ్ళు చేతులు పీకు, చాలా భయంకరమైన పరిస్థితి. మనిషి బాగానే కనిపించేవాడిని కానీ ఏ పని చేయలేక చాలా బలహీనంగా ఉండేవాడిని. నా కుటుంబంలో కూడా నన్ను ఈడే పని చేయలేక దొంగెత్తు అన్నట్టుగా మా అన్నయ్యే, లేకపోతే నా తండ్రి, నా కుటుంబంలో కూడా అలాంటి భయంకరమైన బాధాకరమైనటువంటి మాటలు అంటూ ఉండేవారు. అలాంటి పరిస్థితిలో ప్రియులరా, మరి చివరికి ఒకసారి విశాఖపట్నం కేజెస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేసి నరాల వీక్నెస్, జీవితాంతం నిద్ర మాత్రలు వాడాలని చెప్పారు. అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు. అయితే అలాంటి పరిస్థితిలో ఆ డాక్టర్ గారు కూడా మరి నిద్ర మాత్రలు ఇస్తే అవి ఒక నెల పనిచేసాయి, తర్వాత అవి కూడా పనిచేయలేదు. ఇక నా పరిస్థితి ఎలా ఉందంటే మంచానికి మాత్రమే పరిమితి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా మంచాన్ని పడి ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుని జ్ఞాపకం చేసుకుంటే నా పరిస్థితి అలాగే ఉంది. యేసు ప్రభు గొప్ప తెలీదు, యేసు ప్రభు స్వస్థపరుస్తాడని తెలీదు, యేసు ప్రభువులో ఉన్న మంచి లక్షణాలు నాకు తెలియదు. కానీ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ మా కుటుంబీకులు ఎక్కడికంటే అక్కడికి తిప్పుతూ ఉండేవారు.
అలాంటి పరిస్థితిలో ఒక వార్త నా దగ్గరికి ఏమొచ్చిందంటే, ప్రియులారా, మంచాన్ని పడున్నప్పుడు, మరణ పడకలో ఉన్నప్పుడు మా బంధువులు గానీ, మా గ్రామస్తులు గానీ, చుట్టుపక్కల ఎవరైనా నన్ను చూడడానికి వచ్చినప్పుడు, ఈడికి ఇంక చరిత్ర లేదు, ఈడికి పెళ్లి పెడాకులుండు, ఈడు చనిపోతాడని చాలా భయంకరంగా, మరి బాధాకరంగా మాట్లాడుతున్నప్పుడు నాకొచ్చిన వార్త ఏంటంటే, ఉప్పాడంట కాకినాడ దగ్గరలో ఒక సినిమా హాల్‌ని యేసుప్రభు మందిరంగా మార్చారట. అయితే అక్కడికెళ్తే ఎలాంటి రోగులైనా బాగుపడతారంట, చాలామంది బాగుపడుతున్నారంట అనే వార్త నాకొచ్చినప్పుడు, ప్రియులారా, మరి మా నాన్నగారు అక్కడ తీసుకెళ్ళి అక్కడ దేవుని సేవకులు యేసుదాస్ గారని వారి చేతుల్లో నన్ను పెట్టారు. మా నాన్నగారు ఏం చెప్పారంటే, చాలా తిరిగి మా ప్రయత్నాలు మేము చేసి చాలా ఖర్చు పెట్టి మా అబ్బాయిని మీ చేతుల్లో పెడుతున్నాం అన్నప్పుడు, ఆ దైవజనులు అన్న మాట ఏంటంటే, ప్రియులారా, మీ అబ్బాయికి ఏం పర్వాలేదని నేను కాగితం రాసిస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అలాంటి భరోసా ఇచ్చారు. డాక్టర్ గారు కూడా అలాంటి భరోసా ఇవ్వలేరు. అలాంటి పరిస్థితిలో మరి ఆ రోజు శనివారం ఒక 2 ఆ మాట ప్రభువు నాతో మాట్లాడడం జరిగింది. ఆ మాటను బట్టి నేను ఆ రాత్రి చాలా దిక్కులకు తిరిగాను, చాలామందిని పూజించాను, చాలా మ్రొక్కాను, చాలా ఖర్చు పెట్టాను. ఎవరు సృష్టికర్తలు కాదన్నమాట. ఈయన సృష్టికర్త అమ్మయ్య. అయితే ఇప్పుడైనా పర్వాలేదు, సృష్టికర్త అయిన దేవుడు నాకు దొరికాడని విశ్వసించి ఆ రోజే నేను ప్రభు పాదాల దగ్గర ప్రార్థించినప్పుడు, అప్పటికి చాలా దినాలుగా నాకు నిద్ర లేదు, కానీ ఆ రాత్రి సమృద్ధిగా నిద్ర పట్టింది. దేవుని స్తోత్రం కలిగింది. ఆ రాత్రి శనివారం సమృద్ధిగా నిద్ర పట్టింది. ఆ మరుసటి రోజు ఆదివారం చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. ఒక టీబీ పేషెంట్ వచ్చి, నేను చాలా తిప్పలు పడి చాలా ఖర్చు పెట్టాను, ఈ స్థలానికి వచ్చిన తర్వాత దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత ప్రభు నన్ను బాగు చేశాడని ఒకరి సాక్ష్యం చెప్తే, నేను చాలా దెయ్యాల చేత పీడించబడి చాలా చోట్ల తిరిగి మరి నేను మరింత నెమ్మది లేకుండా ఉన్నప్పుడు ఈ స్థలానికి వచ్చి బాగుపడ్డాను అని మరొకరు సాక్ష్యం చెప్తే, ఇలాగ 4-5 సాక్ష్యాలు ఆదివారం చెప్పగా నాలో ఇంకా విశ్వాసం పెరిగింది. వీళ్ళందరినీ బాగు చేసిన దేవుడు నన్నెందుకు బాగు చేయడు అని ఒక విశ్వాసంతో ఆ రోజు ప్రభువు నందు నేను పరిపూర్ణంగా నమ్మకంతో ముందుకు సాగినప్పుడు, ప్రియులారా, ఒక నెల పాటు ఉప్పాళ్ళను నేను ఉన్నాను. మామూలు మనిషిని అయ్యాను. ఇక ఆకలికి నిద్రకి ఏమాత్రం కొరత లేకుండా దైవజనుల వెనకాల ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళి నేను బలపడడం జరిగింది. తర్వాత మరి 90లో బాప్టిస్మం పొందాను. 91లో దైవజనులు నాకు మ్యారేజ్ చేశారు. ప్రియులారా, 91లో మ్యారేజ్ చేసిన తర్వాత మరి ఆయన ఏమన్నారంటే, నీవు సేవకు రావాలి అన్నారు. సేవకు రావాలన్నప్పుడు నేను వ్యవసాయం చేసుకునేవాడిని, ఎక్కువ చదువుకోలేదు, నేను సేవ చేయడం ఏంటి అన్నట్టుగా నేను సేవకి బేగా లోబడకపోవడం వల్ల మరి చాలా ఆటుపోట్లు, చాలా మరి నష్టపోవడం కూడా జరిగింది. ప్రియులారా, ఎందుకంటే మరి తర్వాత దేవుడు నాకు ఆ 91లో మ్యారేజ్ ఫిబ్రవరి 6వ తారీఖున యేసుదాస్ గారు జరిగించారు. తర్వాత మరి 3 పిల్లలను దేవుడు నాకు ఇచ్చాడు. ఆ తర్వాత మరి దైవజనులు సేవకు రమ్మని చెప్పినా నేను లోబడకపోవడం వల్ల చాలా దెబ్బలు తిన్నాం, చాలా నష్టపోయాం. ఈ లోపుగా దైవజనులు యేసుదాస్ అయ్య గారు ప్రభు పిలుపుని అందుకుని ఆయన పరలోకం వెళ్ళిపోయిన తర్వాత మరి అనేక మీటింగుల్లో కనబడుతున్నప్పుడు మరి అదే యేసుదాస్ అయ్య గారి ద్వారా నాగలాపల్లి నుండి పేతురయ్య గారు, మరి ఆయన కూడా చాలా వ్యాపారాలు చేసి చాలా వ్యవసాయం చేసి ఆయన కూడా మరి విశాఖ జిల్లా నాతవరం మండలంలో శృంగవరం అనే గ్రామంలో మరి సేవకు రావడం జరిగింది. ఆయన ఎప్పుడు కనబడినా నన్ను సేవకు రమ్మని అనేవారు. నేను అనుకునేవాడిని, మరి దాసయ్య గారు చనిపోతే ఈయన పట్టుకున్నాడేట్రా బాబు సేవకు రమ్మనని నేను అనుకుంటూ ఉండేవాడిని. అలా కూడా చాలా దినాలు లోబడలేదు. ప్రియులారా, అయితే నేను బాగా మరలా మనశ్శాంతి లేకుండా మరలా నేను ఎందుకో ఏ పని చేసినా నాకు కలిసి వచ్చేది కాదు. చాలా వ్యాపారాలు చేశాను, చాలా వ్యవసాయం చేస్తూ ఉండేవాడిని, డబ్బులు చేతి నిండా ఉండేవి, గౌరవం ఉండేది, చాలామంది పలకరిస్తూ ఉండేవారు, కానీ తెచ్చిన అప్పులు కనపడి డబ్బులు కనపడి కాదు. ఇలాగ నేను నష్టపోయిన తర్వాత ఒకరోజు నా భార్య నేను మాట్లాడుకున్నాం. ఏంటంటే, ఎందుకు మనం ఇలాగ అయిపోతున్నాం, ప్రభువుని నమ్ముకుని కూడా అప్పుల పాలు అయిపోతున్నాం, మనం చేసే ఏ పని ఫలించట్లేదు,
మరి దాసయ్య గారు సేవ చేయమన్నారు. ఆయన లేరు. తర్వాత అప్పుడప్పుడు పేతురయ్య గారు కూడా సేవ గురించి చెబుతూ ఉండేవారు. ఇప్పుడు మరి పేతురు గారి దగ్గరికి వెళ్ళండి, అయ్యగారు ఏది చెప్తే అది చేద్దామని ఆమెలో ఒక తీర్మానం వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. అయితే 2003 నవంబర్ నెలలో శృంగవారం రావడం జరిగింది. శృంగవారం వచ్చిన తర్వాత గడిచిన రాత్రి అంటే నవంబర్ 25వ తారీఖు రాత్రి నర్సిపట్నంలో పీటర్ ఫేస్ సహవాసం పేతురయ్య గారు ఆధ్వర్యంలో ఉన్న సేవకులందరూ కూడా ఆ రాత్రి ఆల్ నైట్ ప్రార్థన చేయడం జరిగింది. ఆ రాత్రి ఈ కనిపెట్టి ప్రార్థన అని పేతురయ్య గారు 93లో ప్రారంభించారట. అది ప్రతి నెల చివరి మంగళవారం జరుగుతూ ఉంటుంది. నేను మొట్టమొదటగా 2003 నవంబర్ 25 రాత్రి మరి ఆ గుంపులో లేక కనిపెట్టి ప్రార్థనలో ఆ ఆల్ నైట్లో పాలు పంపులు పొందడం జరిగింది. ప్రియులారా, మరుసటి రోజు ఇదే తారీఖు నవంబర్ 26వ తారీఖు మరి పేతురయ్య గారు వారి టీం కొంతమంది సేవకులు కలిసి విశాఖ జిల్లా గొలుగొండ మండలంలో ఉన్న ఈ పోలవరం గ్రామం రావడం జరిగింది. అయితే ఎందుకో నేను సేవకుడిని కాకపోయినా ఆ దినము వారితో నేను ఈ గ్రామంలో అడుగు పెట్టడం జరిగింది. అయితే ఆ దినము ఈ గ్రామానికి వచ్చిన తర్వాత ఒక సమస్య ఉంటే ఆ సమస్య కోసం వచ్చారు. ఆ రోజు మరి పీటర్ ఫేస్ సహవాస నాయకులుగా పేతురయ్య గారు ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది ఒక 5-6 విశ్వాసులు ఉంటే మీరు ఆరాధన మాత్రం మానొద్దు, అప్పటికి కొద్ది రోజులుగా ఆరాధన ఆగిపోయింది, మీరు ఆరాధన మాత్రం ఆపొద్దు, వారానికి ఎవరొకరు వస్తూ ఉంటాం, మీరు యథావిధిగా ఆరాధన జరిగించండి, దేవునికి దూరం కావద్దని అయ్యగారు చెప్పినప్పుడు నేను ఎందుకో ఉండలేక వీళ్ళు చాలా దినాలుగా ఆరాధన లేకుండా ఉన్నారు కదండి, మరి వారానికి ఒకళ్ళు వస్తే వీళ్ళు ఎక్కడ బలపడతారు, ఎవరొకరు ఇక్కడ ఉండి రోజు బలపరచాలన్నాను. ఎందుకో నా నోట ఆ మాట రాగానే మరి నీకేం పని ఉంది, నువ్వు ఉండిపో అన్నారు పేతురయ్య గారు. దేవునికి మహిమ కలిగిన కాక దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మరి ఈ గ్రామస్తులు నన్ను రమ్మనలేదు, నేను వస్తానని ఈ గ్రామస్తులకి చెప్పలేదు. కానీ ఎందుకో మరి దేవుడు నా నోట ఆ మాట పలికించిన తర్వాత మరి ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు అనగా ఈ తారీఖు 26వ తారీఖు నవంబర్ నెల 2003 నుండి 2025 ఈ యొక్క మరి 26వ తారీఖు నవంబర్ నెల వరకు 22 సంవత్సరాలు నా జీవితంలో ప్రభు చేసిన కార్యాలను బట్టే ఈ కూడికి జరిగిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియులరా, మరి వచ్చిన కొత్తలో నేను వచ్చేటప్పటికి ఈ ఊళ్ళో ఒక్కరికే ఒక బైక్ ఉండేది, అది కూడా పాతది. ఈ గ్రామానికి సరైన దారి ఉండేది కాదు. ఆ చీడుకొమ్మల్లో దిగి చిన్న ఏదో పొలంలోకి వెళ్ళే దారిలాగా ఉండేది కానీ ఊళ్ళోకి వెళ్ళే దారిలాగా ఉండేది కాదు. అలాంటి పరిస్థితిలో మరి ఈ ఊళ్ళో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసాం. ప్రతి సంవత్సరం సహవాసంలో సేవకులందరూ కూడా ఈ గ్రామానికి వస్తూ ఉండేవారు. ఈ గ్రామం కొరకు ప్రార్థన చేయడం జరిగింది. సహవాసంలో సహవాస సేవకుల యొక్క ప్రార్థన ఆశీర్వాదములను బట్టి మరి దేవుడు నన్ను ఈ రీతిగా 22 సంవత్సరాల సేవా జీవితంలో, కుటుంబ జీవితంలో నన్ను కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం కలిగిన. 2023లో కూడా ఈ కూడికి జరిగించాం. అయితే అప్పటికి 20 సంవత్సరాలు పూర్తయింది. మరి గడిచిన సంవత్సరం అలా జరిగించలేకపోయాం. ప్రియులారా, మరి నేను ఈ గ్రామానికి వచ్చేటప్పుడు కొద్ది రోజులు సరైన మందిరం లేదు, ఉండడానికి సౌకర్యం లేదు. మొట్టమొదటిగా మేము 100 రూపాయలు అద్దెకున్నాం. 100 రూపాయలు అద్దెకి 3 నెలలు ఉన్న తర్వాత ఆ 100 రూపాయలు కట్టలేక 50 రూపాయలు అద్దెకి మారాం. ఆ 50 రూపాయల అద్దెకి ఒక ఇంట్లో 3 నెలలు ఉన్న తర్వాత ఆ సంఘంలో కొంతమంది ఏం చేశారంటే ఆ 50 రూపాయలు కూడా ఎలా కడతారని చెప్పి ఇదే పక్కన మాకు అన్నమ్మ గారు ఆ ఇంటి పక్కన వాళ్ళకు కూడా తాటాకిల్లే ఉండేది. ఆ పక్కన చిన్న ఎల్లారంలాగా వేశారు. ఆ పాకలో కొద్ది రోజులు తలదాచుకుంటూ ఇళ్లలోనే ఆరాధన పెట్టుకుంటూ జీవించిన దినాలు ఉన్నాయి. ప్రియులారా, అలా కొద్ది రోజులు ఒక 5-6 సంవత్సరాలు అలా గడిచిన తర్వాత మరి ఎవరైనా దైవజనులు వస్తే ఆ టైంలో మటుకి మా ఇంటి దగ్గర ఒక రాత్రి ఉండడానికి కూడా అవకాశం లేని పరిస్థితి, భోజనం పెట్టలేని పరిస్థితి మేము అనుభవించాం. చాలా మరి ఎందుకంటే ఆ టైంలో మాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అన్నవరం నుంచి వచ్చి ఆయన వ్యాపారస్తుడు, ఇద్దరు కలిపి వ్యాపారం చేసాం.
ఆయన వచ్చి, "ఏటి బావా అక్కడ అంత అలాంటిది వదిలేసి ఇక్కడ ఇలాంటి దగ్గరే ఏంటి ఏమీ లేదు" అన్నాడు. ఆశ్చర్యపోయాడు ఆయన. ఎందుకంటే ఆ పరిస్థితి అంతా తెలుసు. కనుక అతను ముస్లింలు ఆయన వచ్చి ఆశ్చర్యపోయాడు. ఆయన మరి దేవుని సేవ నిమిత్తం వచ్చాం అని చెప్పి మేము ఆ నిరీక్షణతో ఎదురు చూసినప్పుడు చాలా కష్టాలు, అంటే భోజనానికి ఏమీ ఇబ్బంది లేదు, కానీ ఉండడానికి, ప్రభువుని ఆరాధించడానికి కొంచెం ఇబ్బందులు పడ్డాం. అలాంటి పరిస్థితిలో ప్రియులారా, మరి కొద్ది రోజులు అయిన తర్వాత తెగించి అప్పు చేసే 4 సెంట్లు స్థలం కొన్నాం. ఈ స్థలం కొన్న తర్వాత ఒకరు మాకు పరిచయం అయ్యి దేవుని కృపను బట్టి ఆ స్థలం ఎంత కొన్నామో అంతా గిఫ్ట్గా అమౌంట్ ఇచ్చారు. తర్వాత ఒక ముస్లింలు ఆయన మరి పెనాయిలు అమ్ముకుంటూ వైజాగ్లో మాకు పరిచయం అయ్యారు. స్థలం ఉంది కదా మందిరం కట్టుకోండి అని 6,000 ఇస్తే తాటాకిలు పాకేసి అందులో ఆరాధన చేసేవాడు. ఆ తర్వాత అందులో ఉంటుండగా 2009లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కాలనీ అవకాశం వచ్చింది. మరి ఇల్లు కట్టడం ప్రారంభించాం. ఈ ఇల్లు కట్టుకోవడానికి ప్రభువు కృప చూపాడు. ఇల్లు అయిన తర్వాత ప్రార్థన చేసాం, ప్రభువా తాటాకిపాకలో నేను ఆరాధన చేయడం ఏంటి, మంచి ఇల్లు ఇచ్చారు కదా అని చెప్పి ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, పైని మందిరానికి సిద్ధపరచమన్నారు. అంటే మందిరానికి పైని సిద్ధపరచమంటున్నారు, డబ్బులు ఎక్కడి అని ప్రార్థన చేస్తే మరి దేవుని కృపను బట్టి పైన ఇలాగా 2011లో ఈ మందిరం ఇలాగ 2014లో ఇంటి మీద స్తంభాలేసి మందిరం కట్టడానికి కూడా దేవుడే కృప చూపాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ప్రియులారా, మరి అంతా చెప్పాలంటే సమయం చాలదు, కనుక క్లుప్తంగా షార్ట్కట్లో నేను ముందుకెళ్తున్నాను. మరి ఆ రీతిగా ప్రభు స్థలం లేనప్పుడు, మందిరం లేనప్పుడు, గృహం లేనప్పుడు, అప్పటికి మా సంఘంలో ఉద్యోగస్తులు లేరు. ఇప్పుడైతే 3 టీచర్లు ఉన్నారు. అప్పటికి మా సంఘంలో అంతగా పెద్ద వ్యాపారస్తులు కూడా లేరు. ఇప్పుడైతే చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు. ప్రియులారా, ఇప్పుడు సుమారుగా ఇప్పుడు ఒక 5 ఎంప్లాయీలు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీలు. మరి అలాగా దేవుని కృపను బట్టి అంచులంచులుగా ఈ గ్రామాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు అంచులంచులుగా ఆశీర్వదించాడు. మరి సహవాసంలో సేవకుల్ని మాకు సపోర్ట్గా ఇచ్చాడు. తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ గొలుగొండ మండలంలోనే ఆ మండలంలో సేవకులతో కూడా కలిసి సహవాసం చేయడానికి కూడా కృప చూపాడు. తర్వాత అంచులంచులుగా ముందుకెళ్తే కోర్ కమిటీ అని ప్రస్తుతం ఒక 7 మండలాల సేవకులు, వారితో కూడా మరి సహవాసం చేయడానికి కృప చూపాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, ఒంటరిగా కట్టుబట్టలతో 2003 26వ తారీఖు నవంబర్ నెలలో ఈ గ్రామంలో అడుగుపెట్టిన నన్ను ఈరోజు ఆలోచన చేస్తే ఒక జనవరి మొదలుకొని డిసెంబర్ లోపులో మరి ఒక సంవత్సరానికి సుమారుగా 100 మంది సేవకులైనా నా దగ్గరికి వెళ్తూ ఉంటారు. దేవుని స్తోత్రం కలిగిన. అంతగా దేవుడు ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాదు, ఈ గ్రామానికి మంచి రహదారి ఇచ్చాడు. ఈ గ్రామాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు ఆశీర్వదించాడు. అది ఎలా జరిగింది అని అంటే, మరి 100కు 100 పాళ్ళు గత కాలంలో చూస్తే పీటర్ సహవాసంలో ఉపవాస మీటింగులు ఎప్పుడు పెట్టినా సహవాసంలో సేవకులందరూ కూడా ఈ గ్రామానికి వచ్చేవారు. ఒకసారి ఈ పాకలపాడు మరి సువార్తకి వెళ్తా ఉన్నప్పుడు ఆ ఏట్లో సహవాస సేవకులందరూ కూడా చేతులెత్తి ప్రార్థన చేశాం. ఎందుకంటే వర్షం పడితే అవతలోళ్ళు అవతలే, యువతలోళ్ళు యువతలే. ప్రభువా అధికారులతో మాట్లాడి ఇక్కడ మంచి బిర్జీ పడాలని మేము ప్రార్థన చేసినప్పుడు సహవాస సేవకులు అందరు ప్రార్థన చేయనప్పుడు ఒక బిర్జీ కోసం మేము ప్రార్థన చేస్తే 2 బిర్జీలు అయిపోయాయి. పాకలపాడు అవతలోటి యువతలోటి. ప్రియులారు, ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుడు చేసిన గొప్ప కార్యాలు. అంత మాత్రమే కాదు, మరి అలాంటి పూరి పాకలో నుండి మమ్మల్ని ఆశీర్వదించాడు. మరి అంత మాత్రమే కాకుండా మా 3 పిల్లలను కూడా మంచిగా ఉన్నతమైన చదువులు చదివించడానికి, ఇద్దరికి వివాహం చేయడానికి ఈరోజు మా ఫ్యామిలీని 10 మందిగా చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే అక్కడ మరి వీడికి చరిత్ర ఉండదు, వీడికి పెళ్ళి ఉండదు, వీడి పని అయిపోయింది, వీడికి ఏం ఉండదు అనేటటువంటి అనేక మంది మాటలాడుకున్నటువంటి ఆ మాటలకి రుజువుగా నన్ను దేవుడు దీవించాడు. మరి నేను చేసుకున్న పాస్టమ్మ గారు కూడా వివాహం కాకముందు ఆమెకు కూడా చెవి కింద ఒక కురుపేసింది. ఆమెకు కూడా
పిఠాపురంలో సూర్య డాక్టర్ గారు అని ఆపరేషన్ చేసినప్పుడు అది క్యాన్సర్ కురుపని ఆయన చెప్పాడంట. అది ఆపరేషన్ చట్టవలేదు. ఆమె కూడా చనిపోద్దని అనుకున్న పరిస్థితిలో వారు కూడా ప్రభువుని నమ్ముకున్నారు. ఆ రీతిగా ఆమె నమ్ముకుంది. ఆమెని ప్రభువు బాగు చేశాడు. ఆమె జీవితం కూడా ముగిసిపోయేదే. ఒక క్యాన్సర్ కురుపు ఆపరేషన్ చట్టవలేదు, చనిపోద్దని ఆ ఇంట్లో వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో అదే ఉప్పాడు నుండి అదే సహవాసం నుంచి ఒక పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు ఊరు వస్తే అప్పుడు ఆయన దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేయితే ప్రభు ఆమెను స్వస్థపరిచాడు. దేవుని ప్రణాళిక చూడండి, మమ్మల్ని ఇద్దరిని 91లో జతపరిచాడు. అంటే దీని చరిత్ర లేదు అని ఆమెని, వీడి చరిత్ర ఉండదని నన్ను అనుకున్న ప్రజల మధ్య నా ప్రభు అన్నాడు, మీకు చాలా చరిత్ర ఉందన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. 22 సంవత్సరాల్లో మా జీవితాల్లో, సేవా జీవితంలో చాలా కార్యాలు చేశాడు. మరి ఇప్పుడు మా సంఘ బిడ్డలే మాకు ఒక పెద్ద కుటుంబంగా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడ ఒక చెల్లిని, ఒక అన్నయ్యని, ఒక తల్లిని ఇడిచిపెట్టి, లేకపోతే బంధుమిత్రుల్ని ఇడిచిపెట్టి నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాత సంఘ బిడ్డలు నా తల్లి కంటే, నా తండ్రి కంటే, నా తోబుట్టుల కంటే అధికముగా ప్రేమించి మా కష్ట సుఖాల్లో మరి పాలు భాగస్తులుగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం కలిగినగా. ప్రియులారా, 22 సంవత్సరాలు మరి ఈ సేవా జీవితంలో దేవుడు చేసిన మేలు నేను మర్చిపోలేను. 2021లో మే నెల 28వ తారీఖు చాలా సీరియస్ అయింది నాకు. కరోనా టైము. ప్రియులారా, నర్సీపట్నంలో సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల దాకా ప్రతి హాస్పిటల్కి తిరిగితే ఎక్కడ డోరు తెరిచలేదు. అన్ని హాస్పిటల్ మూతేసి ఉన్నాయి. అప్పుడు మా రెండోడు రాజ్కుమార్కి ఒక యవనస్తుల మీటింగ్లో ఒక డాక్టర్ గారు పరిచయం అయ్యారు వైజాగ్లో. మా వాడు ఫోన్ చేస్తే ఆ డాక్టర్ గారికి అప్పుడు ఆ రాత్రి 12 గంటలకే ఆరోగ్యశ్రీ కార్డు అట్టుకుని అర్జెంటుగా నాన్నగారిని వైజాగ్ తీసుకొచ్చేయమని. ఆయనే ఒక తెలుసున్న అబ్బాయికి టాటా మ్యాజిక్ ఉంది, ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఆ అబ్బాయిని మా దగ్గరికి రప్పించి మమ్మల్ని తీసుకుని రమ్మని చెప్పినప్పుడు ఆ అబ్బాయి మమ్మల్ని మరి వైజాగ్ తీసుకెళ్ళడం జరిగింది. ప్రియులారా, ఓమ్ని ఆర్కే హాస్పిటల్లో మరి మే 28, 2021లో మేము ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరలా జూన్ 2వ తారీఖుకి 5 రోజులు పూర్తి అవ్వకుండా ఇంటికి రావడానికి ప్రభు కృప చూపాడు. ఎందుకంటే ఆ హాస్పిటల్లో కూడా నేను మరి ప్రార్థన మానలేదు, బైబిల్ చదవడం మానలేదు. ఒకరోజు రాత్రి 12 గంటలు దాటాక నేను కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంటే నైట్ డ్యూటీలో ఉన్న నర్సు గారు వచ్చి, ఏమండి నిద్ర పట్టలేదా అంది. నిద్ర పట్టపోవడం కాదమ్మా, ప్రేయర్ చేసుకుంటున్నాను అన్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే మరి ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. బ్లడ్ ఇమిటేషన్ వచ్చింది 35%. నాతో ఒక ఆయన అదే హాస్పిటల్కి వచ్చాడు. ఆయనకేమో మరి ఆరోగ్యశ్రీ కార్డు వర్తించలేదు. ఆయనకి 10% మాత్రమే. 10%కి 4 లక్షలు కట్టాడు. నాకు 35%. దాన్ని లెక్కెత్తే 14 లక్షల రూపాయలు నేను కట్టాలి. కానీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభు నాకు సహాయం చేశాడు. దేవుడు చేసిన మేలు ఎంత అంతా కాదు. అలా ఎన్నో మా పిల్లల జీవితాల్లో, మా జీవితాల్లో దేవుడు చేసిన ఉపకారాలను బట్టి ఏమిచ్చినా ఆయన రుణాన్ని మేము తీర్చలేం. ఎలాంటి మీటింగులు ఎన్ని పెట్టినా తీర్చలేం. ప్రియులారా, అందుకే ఎందుకో మరి ఇలాగా 2022 ఈ డేటు జ్ఞాపకం చేసుకుంటూ మరి కూడికి జరిగించాలని మేము ఆశపడ్డాం. వాస్తవానికి మరి చివరి మంగళవారం గడిచిన రాత్రే మాకు ఈ ఆల్ నైట్ ఉండాలి. మరి దానికి ముందుగానే జడ్డంగిలో 18వ తారీఖు జరిగింది. ప్రియులారా, అయితే మరి అది చివరి మంగళవారం గాన 25 జరిగితే సేవకులందరితోటి ఇలా పంచుకుందాం. మరి ఆ ముందు వారం జరిగింది కాబట్టి సంఘంతో పంచుకునే అవకాశం దేవుడిచ్చాడు. అయితే 2022కి ఒక 2 దైవజనులు పిలాలని నేను ఆశపడ్డాను. 2 దైవజనులు పిలాలి అని ఆశపడి నేను ముందుకు సాగినప్పుడు ఆ సమయలయ్య గారిని పిలాలని అనుకున్న